వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా మనం డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ తరచుగా చూస్తూ వస్తున్నాము. మరి ఈ రోజు చూడబోయే కలెక్షన్ వచ్చేసి బనారస్ జార్జెట్ లో చూస్తున్నామండి. అది కూడా ప్యూర్ బనారస్ జార్జెట్ లో మనం యాంటిక్ స్టైల్ డిజైన్ తో ఉన్న డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూస్తున్నాము. దట్ టు ప్రైస్ వచ్చేసి 1996 రూపీస్ ఓన్లీ. చాలా స్పెషల్ గా ఉంటాయి, లైట్ వెయిట్ గా ఉంటాయి, అది కూడా ప్యూర్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సారీ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక పింక్ కలర్ కాంబినేషన్. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ అండి, ప్యూర్ బనారస్ జార్జెట్ అని చెప్పుకోవచ్చు. పార్టీ వేర్ కలెక్షన్స్, చిన్న చిన్న అకేషన్స్ కి, పెద్ద ఫంక్షన్స్ కి కూడా యూస్ చేయొచ్చు. మనము ఒక క్లాసీ లుక్ అనేది కనిపిస్తుంది. పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి డాట్ డిజైన్స్ అనేది ఈ ఫ్యాబ్రిక్ లో, ఈ సారీలో చూడవచ్చు. డాట్ డిజైన్స్ అనేది కొంచెం థిక్ గా తీసుకున్నారు, అది కూడా పింక్ కలర్ థిక్ తీసేసుకొని మనకి త్రూ అవుట్ ది సారీ డాట్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. పైన అలాగే గోల్డెన్ బార్డర్ అనేది ఒక 1 ఇంచ్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి జరీ యూస్ చేస్తూ పైన బార్డర్ ఇచ్చారు, అలాగే మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు. మిగతా సారీ పళ్ళు చూస్తే కనుక మనకి జస్ట్ క్రషింగ్ లైన్స్ అనేది ఇచ్చారు. ఈ క్రష్ లైన్స్ అనేవి ఒక గోల్డెన్ తీసుకున్నారు, యాంటిక్ తీసుకున్నారు, పింక్ మీద ఇవ్వడం జరిగింది. కాబట్టి జస్ట్ మనకి సింపుల్ గా ఒక ఎలిగెంట్ లుక్ వచ్చే విధంగా మనకి పళ్ళు పార్ట్ క్రష్ లైన్స్ అనేది ఇచ్చారు. మిగతా సారీ అంతా యాంటిక్ బుటీస్ చూస్తున్నారండి. రోజ్ బుటీస్, ఒక ఫ్లవర్ మనకి ఫ్లవర్ ఎలా ఉంటుంది అలా నేచురల్ ఫ్లవర్ ఉన్నట్టుగా ఈ వీవింగ్ అనేది ఇచ్చారు. ఈ ఫ్లవర్ బుటీ చూసుకుంటే వీవింగ్ అంతా కూడా మనకి జరీ అనేది యూస్ చేశారు, అది కూడా యాంటిక్ జరీ యూస్ చేశారు, ఒక బ్లాక్ థ్రెడ్ యూస్ చేశారు. ఈ విధంగా మనకి ఒక నేచురల్ ఫ్లవర్ ఎలా ఉంటుందో ఆ డిజైన్ వచ్చే విధంగా ఈ బంచెస్ అనేవి చాలా దగ్గరగా డాట్స్ మీద హైలైట్ అవుతూ మనకి త్రూ ది శారీ రన్ అవుతుంది. పైన కింద చూసుకుంటే కనుక ఇదే జరీ బార్డర్ అనేది కూడా రన్ అవుతుంటుంది. శారీ అంతా ఈ విధంగా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. యాంటిక్ జరీ డిజైనింగ్ ఇచ్చిన ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి పింక్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి ప్లెయిన్ బ్లౌజ్ మీద బుటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ జరీ బుటీస్ అనేది కూడా చూసారా చాలా దగ్గరగా శారీ అంతా కూడా మనకి డాట్స్ తో హైలైట్ అవుతూ, యాంటిక్ జరీతో హైలైట్ అవుతూ, బ్లౌజ్ అనేది గోల్డెన్ జరీతో ఇంకొంచెం కాంట్రాస్ట్ గా ఈ విధంగా లుక్ వచ్చే విధంగా చాలా గ్రాండ్ గా ఇచ్చారు అనమాట. బ్లౌజ్ తో మనకి శారీ హైలైట్ అవుతుంది. శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ప్యూర్ బనారస్ జార్జెట్ వెరైటీ చూస్తున్నాము. ఇది కూడా విఘ్నేశ్వర సిల్క్స్ లో చూస్తున్నాము. శారీ ప్రైస్ ఓన్లీ 1996 రూపీస్. మరి దీంట్లో కలర్స్ ఎలాంటివి ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. అలాగే బుటీస్ డిజైన్ కూడా మారుతూ శారీస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉంటాయి. 4 బ్రాంచెస్ లో కూడా ఈ శారీస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ప్యూర్ బనారస్ జార్జెట్ లో చూస్తున్నాం మనము. శారీ అంతా కూడా కాంబినేషన్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, అది కూడా మ్యాంగో ఎల్లో. పళ్ళులో మనకి ఆ విధంగానే జరీ అలాగే ఆరెంజ్ కలర్ తో క్రష్ లైన్స్ అనేది ఇస్తూ కొద్దిగా పళ్ళు ఒక 1/2 మీటర్ ఇవ్వడం జరిగింది. మిగతా శారీ అంతా కూడా ఎల్లో మీద మనకి లోటస్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. ఈ లోటస్ ఫ్లవర్స్ అంతా కూడా ఒక యాంటిక్ జరీ డిజైన్ ఇచ్చారు. అదంతా కూడా దీంట్లో 2 షేడ్స్ రెడ్ యూస్ చేశారు, గ్రీన్ బ్లాక్ లైన్స్ ఇస్తూ మనకి ఫ్లవర్ ని హైలైట్ చేయడం జరిగింది. ఈ ఫ్లవర్స్ అనేవి చాలా దగ్గరగా యాంటిక్ జరీతో మనకి త్రూ ఆఫ్ ది శారీ రన్ అవుతాయి. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక ఒక బనారస్ స్టైల్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. ఇది కూడా ఒక 1 ఇంచ్ లో క్రీమ్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని లోటస్ అనేది క్రీపర్ రన్ అవుతున్నట్టుగా త్రూ ఆఫ్ ది శారీ ఒకదానికి ఒకటి అటాచ్ అవుతున్నట్టుగా లోటస్ స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. అలాగే అవుట్ లైన్ చూస్తే ఒక టర్మిక్ తో జస్ట్ ఒక ఎలివేషన్ కోసం మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. త్రూ ఆఫ్ ది శారీ మనకి శారీ అనేది ఇలాగే రన్ అవుతుంది. కింద బార్డర్ కూడా యాజ్ టీజ్ ఈ విధంగానే ఉంటుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే మనకి ఏ విధమైన బ్లౌజ్ ఇచ్చారో ఇక్కడ ఉంది. మనకి బ్లౌజ్ చూస్తే కనుక ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దీని మీద అంతా కూడా ఒక లీఫ్ బుటీ అనేది జరీ బుటీస్ తీసుకున్నారు. ఇక్కడ యాంటిక్ తీసుకుంటే మనకి ఇక్కడ గోల్డెన్ జరీ తీసుకున్నారు కాబట్టి చాలా హైలైట్ గా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1996 రూపీస్ కి 4 విఘ్నేశ్వర 6 బ్రాంచెస్ లో మనకి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ చూస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో మీరు గమనిస్తే కనుక డిఫరెంట్ బుటీస్ అనేవి గమనించవచ్చు. ఈ శారీలో చూద్దాం ఒకసారి. పళ్ళు పాటు చూస్తే కనుక గ్రీన్ కలర్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ లో కూడా మనకి లైన్స్ ఇవ్వడం జరిగింది. అదే క్రష్ లైన్స్ ఇచ్చారు. గోల్డెన్ అలాగే థిక్ గ్రీన్ తీసుకొని మనకి పళ్ళు పాటు అనేది జస్ట్ 1/2 మీటర్ ఇచ్చారు అనమాట. మిగతా శారీ అంతా కూడా మనకి చూస్తే కనుక గ్రీన్, దీంట్లో కూడా చూస్తే సెల్ఫ్ వీవింగ్ అనేది ఇచ్చారు. అది కూడా గ్రీన్ కలర్ తో ఇవ్వడం జరిగింది. చాలా దగ్గర నుంచి గమనిస్తే కనుక ఈ వీవింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే శారీ అంతా కూడా ఈ బుటీస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. బుటీస్ గమనిస్తే కనుక మనకి డిఫరెంట్ బుటీ అనేది ఇచ్చారండి. చూడండి దగ్గర నుంచి చూస్తే ఒక బనారస్ స్టైల్లోనే మనకి మల్టిపుల్ కలర్స్ ఉంటాయి కదా, ఆ విధంగా మల్టిపుల్ కలర్స్ తో మనకి బుట్టి అనేది ఇచ్చారు. ఇది అంతా కూడా అడ్డంగా 3 రోస్, మనకి ఒక 4 రోస్ అనేది ఈ విధంగా ఇచ్చారు. శారీ అంతా కూడా ఈ విధంగా హెవీ బంచెస్ తో త్రూ ఆఫ్ ది శారీ రన్ అవుతుంది. పైన బార్డర్ చూడండి. పైన బార్డర్ చూస్తే కనుక ఒక బనారస్ బార్డర్ అనేది ఇచ్చారు. అది కూడా ఒక 1 ఇంచ్ ఇచ్చారు. అలాగే ప్లెయిన్ గ్రీన్ ఇచ్చారు అనమాట. శారీ అంతా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. కింద బార్డర్ కూడా యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక ఈ విధంగా మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చారు. దీని మీద జరీ బుటీస్ అనేది లీఫ్ బుటీస్ తీసుకున్నారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1996 రూపీస్ కి 4 విఘ్నేశ్వర 6 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. మరి నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూస్తే కనుక ఒక పికాక్ గ్రీన్ యూస్ చేశారు. మనకి కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. పికాక్ లో ఒక గ్రీన్ యూస్ చేశారు. మనకి శారీ అంతా కూడా వీవింగ్ అలాగే బుటీ చూస్తే కనుక మనకి యాంటిక్ బుటీస్ అనేది ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో మీరు గమనిస్తే కనుక డిఫరెంట్ బుటీస్ అనేవి మనం అబ్జర్వ్ చేయవచ్చు. పళ్ళు పాటలో చూస్తే కనుక గోల్డెన్ లైన్స్ అలాగే ఒక గ్రీన్ కలర్ థిక్ గ్రీన్ యూస్ చేస్తూ పళ్ళు పాట్ ఫినిష్ చేశారు.
మిగతా శారీ అంతా కూడా శారీలో సెల్ఫ్ లో మింగిల్ అయిపోయినట్టుగా ఒక డిజైన్ అనేది, ఒక వీవింగ్ అనేది గమనిస్తుంది. ఇదంతా కూడా ఒక థ్రెడ్ డిజైనింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే బుటీస్ చూస్తే కనుక మనకి రాయల్ బ్లూ యూజ్ చేశారు, ఒక యాంటిక్ డిజైన్, ఒక మల్టిపుల్ షేడ్స్ అనేవి, మల్టిపుల్ ఫ్లవర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ బంచెస్ అనేవి చూసారా చాలా దగ్గరగా ఇచ్చారు. హెవీ వర్క్ అనేది అంటే హెవీ వీవింగ్ అంతా కనిపిస్తుంది అనమాట. అంటే గ్రాండ్ గా ఉంటుంది అది శారీ. ఆబ్వియస్లీ శారీ పైన బార్డర్ చూస్తే కొంచెం బార్డర్ అనేది లెంత్ ఎక్కువగా తీసుకున్నారు. ఇదంతా కూడా జరీ యూజ్ చేశారు. ప్యూర్ జరీతో మనకి శారీ అంతా రన్ అవుతుంటుంది. పైన కింద యాస్టీస్ అదే బార్డర్ అదే డిజైన్ త్రూ ది శారీ రన్ అవుతుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే మనకి గ్రీన్ కి నియర్ బై లోనే కొంచెం థిక్ గ్రీన్ తీసుకున్నారు. అలాగే బుటీస్ అనేది డిఫరెంట్ ఒక ట్రీ స్టైల్ ఆఫ్ బుటీస్ అనేది ఇచ్చారు. ఈ విధంగా బ్రైట్ కలెక్షన్ తో, బ్రైట్ కలర్ డిజైన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1996 రూపీస్. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ చూస్తే కనుక ఆరెంజ్ కలర్ తీసుకున్నారండి. మనకి ఆరెంజ్ కలర్ పళ్ళువే ఉంది, కాకపోతే దీంట్లో షేడెడ్స్ అనేది మనం గమనించవచ్చు. పైన లైట్ షేడ్ ఉంది, ఆ తర్వాత కొంచెం థిక్ గా ఉంటుంది అనమాట. మనకి షేడర్ అనేది శారీలో అబ్జర్వ్ చేయొచ్చు. ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. పళ్ళులో మనకి గోల్డెన్ లైన్స్ అనేది ఇచ్చారు, అది కూడా కొద్దిగా ఇవ్వడం జరిగింది. మిగతా శారీ అంతా కూడా ఈ విధంగానే రన్ అవుతూ ఉంటుంది. పైన బార్డర్ చూస్తే గోల్డెన్ బార్డర్ ఒక 1 ఇంచ్, అలాగే ప్లెయిన్ ఆరెంజ్ కలర్ అనేది థిక్ బార్డర్ ఇచ్చారు. శారీ అంతా ఇలాగే ఉంటుంది. షేడ్ అనేది గమనించవచ్చు, లైట్ ఉంటుంది, థిక్ ఉంటుంది. అలాగే శారీలో గమనిస్తే కనుక ఒక ఆరెంజ్ లైన్స్ అనేవి సెల్ఫ్ గా ఉంటాయి, మనకి శారీలో మింగిల్ అయిపోయి ఉంటాయి. ఈ బాంచెస్ గమనించారండి, ఒక పికాక్ పురి విప్పినట్టుగా ఉంటుంది. ఇదంతా యాంటిక్ డిజైనింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే షేడ్స్ చూసారా మీరు, గ్రీన్ యూస్ చేశారు, రెడ్ యూస్ చేశారు. అలాగే కొంచెం హైలైట్ మనకి ఇంకొంచెం స్పెషల్ గా రావడానికి గోల్డెన్ అనేది ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బంచెస్ అనేవి చాలా దగ్గరగా త్రూ ది సారీ రన్ అవుతాయి. కానీ అడ్డంగా ఇచ్చారు కాబట్టి ఇంకొంచెం వేట్ చేసినప్పుడు స్పెషల్ లుక్ అనేది కనిపిస్తుంది. ఇలా 4 బంచెస్ అనేవి చాలా దగ్గరగా త్రూ ది సారీ ఇచ్చారు. కింద బార్డర్ యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే ఈ విధంగా కొంచెం బ్రైట్ కలర్ థిక్ కలర్ లో ఉన్న ఆరెంజ్ షేడెడ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అలాగే మ్యాంగో బుట్టి అనేది లీవ్ స్టైల్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1996 రూపీస్ ఓన్లీ. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఈ రోజు ప్యూర్ జార్జెట్ బనారస్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని చూసారు. ప్రైస్ ఓన్లీ 1996 రూపీస్. ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ కావాలి, అదర్వైజ్ ఎలాంటి న్యూ కలెక్షన్ అయినా కావాలి, ముఖ్యంగా రీజనబుల్ ప్రైస్ కి కావాలి అనుకుంటే విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచెస్ ఉన్నాయండి. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో బ్రాంచెస్ ని విజిట్ చేయొచ్చు. కలెక్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. బల్క్ లో అందుబాటులో ఉంటాయి, అన్ని కలర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. పెళ్లి కూతురికి కావాల్సిన పట్టు కలెక్షన్స్ నుంచి పెట్టుబడుల వరకు రకరకాల శారీస్ అనేవి మనకి 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి అడ్రస్ నేను మెన్షన్ చేస్తున్నాను. ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక విఘ్నేశ్వర సిల్క్ బ్రాంచ్ ఉంటుంది. అలాగే కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో విఘ్నేశ్వర సిల్క్ బ్రాంచ్ ఉంటుంది. అలాగే కొత్తపేట దిల్షునగర్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే ఈసీఐఎల్ ఏస్రావ్ నగర్ లో మరో విఘ్నేశ్వర సిల్క్ బ్రాంచ్ ఉంటుంది. ఏ ఏరియాలో అయినా మనకి బల్క్ లో కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ ని. ఇది వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బై బై.